నమస్తే అండి. నమస్తే. ఈ రోజుల్లో ఎవరికైనా ఒక 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వాలన్నా భయపడే పరిస్థితి. ఎందుకంటే అవి రావనుకోండి, మనం ఎవరికైనా అప్పిస్తున్నామంటే వాటి గురించి మర్చిపోవాలి ఇంకా. అట్లయితేనే అప్పు ఇవ్వాలి. పోనీ ఇచ్చేది ఇవ్వలేదన్న విషయం పక్కన పెడితే చంపేయడం చాలా ఆశ్చర్యం అనిపించింది. 1,00,000 రూపాయలు 2,00,000 కోసము అప్పు ఇచ్చిన వాళ్ళు తిరిగి అడిగితే ఫామ్ హౌస్కి పిలిపించి పేకలు కోసి చంపేసిందంట ఆమె, కరీమా బేగం. అలా ఆమె టార్గెట్లో 8 మంది ఉన్నారు. ఎంత భయంకరమైన విషయం ఇది. ఇది ఘటన వికారాబాద్ సైడ్ జరిగింది. అయితే ఆమె బట్టల వ్యాపారం చేసేదంట. బట్టలు, గాజులు వ్యాపారం చేసేది. సరే, ఈమెకి మరి భర్తతోటి ఏ రకమైన విభేదాలు వచ్చినాయో తెలియదు, విడిపోయారు. వ్యాపారం దెబ్బతింది, సరిగ్గా చేయలేకపోయింది, అప్పులైనవి. ఈ అప్పులు తీర్చడానికి ఈవిడ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ దగ్గర అప్పులు చేసింది. ఈ అప్పులు చేసే వాళ్ళ స్కిల్లే అది. భార్యాభర్తల దగ్గరే అప్పు తీసుకుంటారు. భార్యకి తెలీదు భర్త దగ్గర తీసుకున్నట్టు, భర్తకు తెలీదు భార్య దగ్గర తీసుకున్నట్లు. ఈ విధంగా అప్పులు చేసింది. అప్పులు చేసి తీసుకునేప్పుడు బాగానే ఉంది, కానీ తీర్చాల్సిన టైం వచ్చేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది ఆవిడకి. అందుకని ఆవిడ ఏం ఎంచుకుంది అంటే మార్గం, అప్పులు తీర్చలేను కాబట్టి నేను చచ్చిపోతే ఎలా ఉంటుంది అని ఆలోచించలే ఆమె. అది కూడా తప్పే, ఆలోచించలా. అప్పిచ్చిన వాళ్ళని లేపేస్తా, అప్పిచ్చిన వాళ్ళని చంపేస్తే బాగుంటుంది కదా అని ఇంకొక అద్భుతమైన ఐడియా వచ్చింది. సరే, ఈ ఐడియాని ఆమెకి సంబంధించిన ఒక స్నేహితుడితో పంచుకుంది. ఆయన కూడా పచ్చ జెండా ఊపేశాడు. సరే, నీకెందుకు వాళ్ళని ఫామ్ హౌస్కి తీసుకురా, నేను అక్కడ రెడీగా ఉంటాను, వేసేద్దామని చెప్పాడు. చెప్పి ఒక కొడవలో కత్తో ఏదో పట్టుకుని ఫామ్ హౌస్ దగ్గర కూర్చున్నాడు. వీళ్ళకేం చెప్పింది, ఫామ్ హౌస్కి రండి, మా చుట్టాలది ఫామ్ హౌస్, వాళ్ళు డబ్బులు ఇస్తానంటున్నారు, అక్కడే ఇస్తాను డబ్బులు అని చెప్పి పిలిచింది. మరి డబ్బులు వసూలు అవుతున్నాయి అంటే మరి మనుషులకి ఎంత సత్తు వచ్చేస్తుంది. అంటే చాలాసార్లు అడిగి విసిగిపోయి ఉన్నారు. అమ్మయ్య ఇస్తానంటుంది, ఇప్పుడు గనక తెచ్చుకోకపోతే మళ్ళీ డబ్బులు రావు అనుకుని వెళ్ళారు. పాపం వెళ్తే ఇద్దరిని చంపేశాడు అతను. చంపేసిన తర్వాత మరి వాళ్ళని ఏమి ఆకులేసి కప్పెట్టారో ఏం చేశారో తెలియదు, కానీ కుళ్ళిన స్థితిలో దొరికాయి. అయితే మరి నిజంగా పోలీసులు పనిచేస్తే పాతాళంలో ఉన్న ఆకాశంలో ఉన్న పట్టుకొస్తారు. సరే, వాళ్ళు విచారిస్తున్న టైంలో వాళ్ళకి క్లూలు దొరికినాయి. ఈలోపు కొంతమంది మహిళలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా పలానా ఆమెకు మేము డబ్బులు అప్పిచ్చాము, ఆమెకు అప్పిచ్చిన వాళ్ళు ఇద్దరు కనిపించట్లేదు, ఆమె ఏమన్నా చేసిందేమో, మాకు కూడా రక్షణ కావాలి అని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారు. అదృష్టవంతులు. అయితే పోలీసులకి వెదకబోయిన తీగ ఖాళీ తగిలింది అన్నట్లు, ఇదే ఆ సంగతి అనుకుని ఎంక్వైరీ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి పట్టుకుంటే వాళ్ళదైన శైలిలో విచారిస్తే మొత్తం బయటకు వస్తే ఇప్పుడు ఇద్దరు కటకటాలు వెనక్కున్నారు. ఈ 6 బ్రతుకు జీవుడా, బతుకుంటే బల్సాకు తిందామన్న లెవెల్లో డబ్బులు రాకపోయినా పర్వాలేదు అనుకుని. కాకపోతే గమ్మత్తు ఏంటంటే అసలు వాళ్ళకి ఆ లింక్ అర్థమైంది చూడండి. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళ కింద లెక్క. ఈ 6 ఏదో అంటారే గింజల మీద పేర్లు రాసి ఉంటే అన్నట్లు మొత్తానికి వీళ్ళు బయటపడ్డారు. అందుకని ఎవరైనా సరే వడ్డీలు కాసిపడి అప్పులు ఇవ్వకండి. ఇది ప్రధానంగా నేర్చుకోవాల్సిన సూత్రం. మీ దగ్గర ఏమైనా పక్కన పెట్టండి, ఎవరికి డబ్బులు ఇవ్వకూడదండి. రావు అనుకుంటే ఇచ్చారనుకోండి, మీరు వాళ్ళని అడగరు, మీకు వాళ్ళకి మధ్యలో శత్రుత్వం రాదు. కరెక్టే. అయితే సరే, ఎంతమంది అడిగితే అంతమందికి డబ్బులు ఇచ్చేసేసి అడగకుండా ఇచ్చేంత నవాబులు ఎవరుంటారు చెప్పండి. అందుకని తగు జాగ్రత్తలో ఏవైనా మీ దగ్గర డబ్బులు మిగిలి ఉంటే పోస్ట్ ఆఫీస్లో వేసుకోండి, లేదు ఎల్ఐసి పాలసీ కట్టుకోండి. అంటే కొంతమంది నిజంగానే అప్పు తీర్చే మెంటాలిటీ ఉంటుందండి. ఎందుకు మనం వాళ్ళని తప్పు పట్టలేములే, కానీ అట్లా కాదు. నేనేమంటానంటే మనం ఇవ్వడానికి భయపడతాం కదా ఈ రోజున. కాదు, వీళ్ళు వడ్డీలు కాసిపడి
ఆ మనిషి ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా కూడా అప్పు ఇచ్చేసేస్తారు. నిజంగా అప్పు తీర్చగలిగిన సామర్థ్యం ఉందా, సత్తా ఉందా, ఏవి చూడరు. వాళ్ళు వడ్డీ ఇస్తానన్నారు అంటే చాలు ఎగురుకుని వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. అసలు అరే ఈ డబ్బులు మీ ఇంట్లో పెట్టుకోండి, తర్వాత ఇద్దరు కానీ నీ దగ్గర ఉంటే ఎక్కడికి పోతాయి ఇట్లా. అందుకని మనుషుల అత్యాశ కూడా ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. ఇప్పుడు వీళ్ళ దురాశేమో జైల్లో తీసుకెళ్ళింది, అది ఎండింగ్. కానీ అంటే ఇప్పుడు నమ్మి కదండి డబ్బులు ఇచ్చారు, చేయకూడదు. మహిళ తన మైండ్ సెట్ కావచ్చు, తను ఎట్లా ఆలోచించి ఉండొచ్చు అంటారు. ఈజీగా చేసేయచ్చు అనుకుంది. ఇప్పుడు ఒకటి, ఇవాళ మనుషులు ఎక్కడ ఒక్క చోట ఆగి స్థిమితంగా ఆలోచిస్తల్లా మనుషులు. ఇప్పుడు నీకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కారం చేసుకోవాలి. పరిష్కార మార్గాలు ఒక 4-5 ఉంటాయి ఏ సమస్యకైనా. ఈ 4-5 మార్గాల్లో నీకు నష్టం లేకుండా, వాళ్ళకి నష్టం లేకోకుండా చట్టబద్ధంగా ఒక పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే గనక, నేను ఎక్కడో ఒక చోట చదివాను, స్వార్థము, అత్యాశ, దుర్బుద్ధి, అహంకారము ఇవి లేకుండా ఒక సమస్య పరిష్కారం కావాలి అంటే పరిష్కారం కాని సమస్య ఈ ప్రపంచంలో ఉండదంట. మీరు ఏ సమస్య అయినా సరే పరిష్కారం చేసుకునేటప్పుడు ఇవే అడ్డొస్తాయి. అత్యాశ, దురాశ. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుందాం, ఇవ్వకపోతే ఏంటి, ఏం చేస్తారు వాళ్ళు నన్ను, ఈ యాటిట్యూడ్ ఉంటే సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? ₹1,00,00,000 తీసుకు ఒక నిజాయితీ ఉండాలి. ఇందాక నేను ఆ నిజాయితీ అనే మాట చెప్పటం మర్చిపోయా. నిజాయితీ ఉండాలి. నిజాయితీగా నువ్వు, సరే మీరు నాకు ₹100 ఇచ్చారండి, నేను మీకు ₹70 ఇస్తా, నా దగ్గర ఇంతే ఉన్నాయి, దయచేసి ఇవి తీసుకోండి, మళ్ళీ బాగుంటే బతికి బాగుంటే నేను మిగతా ₹30 కూడా ఇస్తాను అని చెప్పి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. నేను చూశాను, ఒక్కొక్కసారి నేను కూడా చేశాను అదే పని. చెయ్యొచ్చు, కానీ అసలు నేను అప్పు తీర్చే అవసరం లేకుండా ఉండాలి అంటే వాడు చచ్చిపోతే ఎందుకు? నువ్వే చచ్చిపోరాదు, ఎవరినో చంపే బదులు. 10 కోట్లు తీసుకున్నది కూడా కాదు, ఆ స్థాయికి అదేనండి ఎక్కువ. మీరు కోట్లు ₹1,00,000 కోసం ప్రాణం తీసేస్తారా? కాదండి, 8 మంది దగ్గర 8 లక్షలు 10 లక్షలు తీసుకుంది. ఆమెకు అర్థమైపోయింది, నా జీవిత కాలంలో నేను 8 లక్షలు 10 లక్షలు 15 లక్షలు నేను తీర్చలేను అనేది అర్థమైపోయింది. 8 మందిని లేపేస్తాం అనుకుంది. అదే నేను అంటున్నా, ఇందాక నేను మీకు ఒక మాట మధ్యలో ఆగిపోయింది. ఒక సమస్యకి పరిష్కారం కావాలనుకున్నప్పుడు నువ్వు పరిష్కార మార్గాలను ఎతికేటప్పుడు నువ్వు నేను ఇందాక చెప్పిన లక్షణాలన్నీ పక్కన పెట్టేసేస్తే నీకు ఏదో ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. నీకు అహం లేదనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయింది ఏదో అయిపోయింది, నేను ఇంత కాబట్టి ఇంతే ఇస్తా, ఇంతవరకు ఇవ్వగలను. ఇప్పుడు కొంతమంది డబ్బులుండి కూడా ఇవ్వరు, అత్యాశపరులు, దురాశపరులు, వాళ్ళు ఇవ్వరు. అలాగే ఇంకొంతమంది నాకు అధికారం ఉంది అనుకుంటారు, నా అధికారంతో వాళ్ళు నన్ను ఏం చేస్తారు అని చెప్పి ఇవ్వద్దు అనుకుంటారు. ఇట్లా రకరకాల కేటగిరీల్లో అప్పు తీర్చొద్దు అనుకున్నప్పుడు పరిష్కార మార్గం ఏంటి? వాళ్ళని లేపేయాలి. ఇది తప్పు అని ఆలోచించటానికి వీళ్ళకి ఆలోచించాలని అనిపించట్లా. ఎంతసేపు మళ్ళీ ఎవరి దగ్గర అప్పు చేద్దాం, పోనీ ఎవరన్నా ఒక బిగ్ షాట్ని పట్టుకొని ఈ మొత్తం అప్పు తీసుకొని వీళ్ళకి ఇచ్చేసి ఉంటే అయిపోయి ఉండేది. ఆమె దగ్గర అంత సామర్థ్యం లేదు, అది సంగతి. అందుకని ఆమె దగ్గర ఒక క్రూయాలిటీ వచ్చేసింది అనమాట. అందుకని ఏది ఏమైనా ఎవరైనా సరే అప్పు తీసుకునేటప్పుడు తీర్చగలమా లేదా, తీర్చాలనే ఇంటెన్షన్ ఉండాలి ఖచ్చితంగా. అది ఉండట్లేదు దురదృష్టవశాత్తు. అందుకే నేను అప్పులు ఇవ్వద్దని చెప్పింది, ఊరినే కాదు. కరెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.